హలో ఫ్రెండ్స్, నేను సుమారు 4 ఇయర్స్ పాటు ఎల్ఎన్టీలోను తర్వాత ఏపీ సిపిడిషియల్లోను ఇంజనీర్గా పనిచేయడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలిసిన విషయాల్ని విద్యార్థులకు, స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలను కూడా ఈ ఛానల్లో మీరు చూడవచ్చు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము డబల్ పోల్ ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఈ ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్ మనము పోల్ మౌంటెడ్ కూడా వాడుకోవడానికి ఇక్కడ అరేంజ్మెంట్ కూడా చేశారు. దీని గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండలు ఎక్కువ ఉన్నాయి, తొందరగా దీన్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు మనం వెళ్దాము. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్లింత్ మౌంటెడ్ డబల్ పోల్ ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్. ఇక్కడ చూడండి, మనమే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈరోజు. ముందుగా దీంట్లో ఏ మెటీరియల్ వాడతారు అనే దాన్ని నేను ముందే రికార్డ్ చేసుకొని వచ్చాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడెక్కడ వాడతారనే దాని గురించి నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఎయిర్ బ్రేక్ స్విచ్. మనకు ఇక్కడ కనిపిస్తున్నదే ఎయిర్ బ్రేక్ స్విచ్ అంటాం. ఎయిర్ బ్రేక్ స్విచ్ అంటే ఎయిర్లో సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. 11 kV సైడు సర్క్యూట్ని ఏదైనా అవసరం వచ్చినప్పుడు బ్రేక్ చేయడానికి మనము ఏబీ స్విచ్ని వాడతాం. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తారో, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది పాలిమర్ టైప్ ఇన్సులేటర్స్ ఇక్కడ వాడారు. లేటెస్ట్ టైప్ ఇది. ఇంతకు మునుపు మనము పోర్సిలిన్ ఇన్సులేషన్ ఉండే మెటీరియల్స్ని ఈ కాంటాక్ట్స్ కోసం మనం వాడేవాళ్ళము. ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఇది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 2 స్విచెస్ కనిపిస్తున్నాయి మనకు. ఈ 2 స్విచెస్ని మనం మామూలుగా అప్పుడప్పుడు దీనిని మామూలుగా ఫీల్డ్ వాళ్ళు ఏమని పిలుస్తుంటారంటే మేల్ స్విచ్, ఫీమేల్ స్విచ్ అని వీటిని పిలుస్తుంటారు. ఇది ఏబీ స్విచ్ రాడ్. ఈ రాడ్ను ఉపయోగించి మనం ఏబీ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అంటే క్లోజ్ అండ్ ఓపెన్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాము. సో ఈ రాడ్ అనేది దీనికి అటాచ్ అయి ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఏబీ స్విచ్ క్లోజ్ చేస్తే, దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూద్దాము. ఇక్కడ కనిపించే స్విచ్లో మనకు దీన్ని మేల్ స్విచ్ అంటాము, దీన్ని ఫీమేల్ స్విచ్ అంటాం అన్నమాట. సో ఇది క్లోజ్ అయినప్పుడు ఎలాగుంటుందంటే ఈ విధంగా, ఇలా క్లోజ్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. అంటే ఏబీ స్విచ్ మనము ఏబీ స్విచ్ రాడ్తో ఆన్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తున్నప్పుడు మన క్లోజ్ పొజిషన్ ఇలా ఉంటుంది, ఓపెన్ పొజిషన్ అలాగ ఉంటుంది. ఓపెన్ పొజిషన్లో ఉన్నప్పుడు అది ఆర్క్ ప్రొడ్యూస్ అయితే అది ఎయిర్లోనే ఎక్స్టింగ్విష్ కావడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏబీ స్విచ్ అని అంటాం మనం. ఇప్పుడు సెకండ్ వన్, లైట్నింగ్ అరెస్టర్ని ఛానల్కి ఎలా కనెక్ట్ చేస్తారు, కనెక్షన్లు ఎలా ఇస్తారు అనేది ఇక్కడ ఛానల్ ఇది సపరేట్గా రిమూవ్ చేయబడింది. అది మనం అబ్జర్వ్ చేస్తుండేది ఎలాగుంటుందని చూస్తాం. ఇక్కడ దీని ఛానల్ లెంత్ వచ్చేసి 8 feet ఉంటుంది, అంటే 2.5 meters లెంత్ ఉంటుంది. అక్కడ వాడే ప్రతి ఛానల్ 2.5 meters ఉండే ఛానల్స్ వాడతారు కాబట్టి మీరు అది ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోండి. అన్ని 2.5. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి ఇవి ఇన్సులేటర్స్. ఈ ఇన్సులేటర్స్ అనేటివి మనం కనెక్షన్ ఏబీ స్విచ్ నుంచి దీనికి కనెక్షన్స్ తీసుకుంటాం. ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్స్కి మనము కనెక్షన్స్ తీసుకుంటాం. దీని నుంచి మనకు సప్లై అనేది హెచ్సి ఫీసెట్కి పోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లైట్నింగ్ అరెస్టర్స్ సంబంధించింది. ఇది 1, ఇది వచ్చేసి 2, ఇంకోటి ఇది 3 అనమాట. ఈ 3ని కలిపి మన ఫీల్డ్ లెవెల్లో ఎర్తింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఎర్తింగ్ అనే లైట్నింగ్ వచ్చినప్పుడు మాత్రమే ఇది లైట్నింగ్ని ఎర్త్కు పంపించడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో దీనికిను మన సప్లైకి ఎటువంటి కనెక్షను ఉండదు. దీన్ని ఓన్లీ లైట్నింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం. మనకు ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి హెచ్జీ ఫ్యూజ్ సెట్ ఛానల్స్ అని చెప్తాం అనమాట. మనకి హెచ్జీ ఫ్యూజ్ సెట్ అనేది రెడీమేడ్గా దొరకదు. ఈ ఛానల్స్ అన్నింటినీ మనము ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత వీటికి దీంతోపాటు మనకు దీనికి సమ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ కూడా వస్తాయి. ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ని వీటికి ఫిక్స్ చేసి మనం హెచ్జీ ఫ్యూజ్ సెట్ తయారు చేస్తాం. ఇదే ఇన్సులేటింగ్ మెటీరియల్. సో వీటి ఫిక్సింగ్ చేసిన తర్వాత
అది ఎలాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు చూసిన ఛానల్స్ని ఆ తర్వాత ఇన్సులేటింగ్ మెటీరియల్స్ని ఫిక్స్ చేసిన తర్వాత హెచ్జీ ఫిక్సెట్ ఈ విధంగా ఉంటుంది. దీనిని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫిక్స్ చేస్తారు. ఇక్కడ 3 ఫేసెస్కి 3 ఉన్నాయి కదా ఇన్సులేటర్స్, బోత్ సైడ్స్ 3+3 6 ఉంటాయి టోటల్ కంప్లీట్గా. మనం ఈ మెటీరియల్స్ని ఫీల్డ్లో ఎలా వాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము డబల్ పోల్ ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇది ఒక మామిడి తోట. ఇది ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో మనము చాలా దూరము ప్రయాణించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఫ్యూచర్లో స్టూడెంట్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పైనుంచి ఒకసారి చూడండి. 11 kV లైన్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చే ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, వేటి ద్వారా ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది అనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్. ఇక్కడ మనం ఇంతకుముందు చూపించిన ఆ 3 మెటీరియల్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కనిపించేటివి మనకు స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్స్. ఆ 3 స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్ నుంచి మనకి ఎక్కడికి వస్తుంది, ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది డైరెక్ట్ సప్లై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై వచ్చేది ఎక్కడికి, స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్కి త్రూ మనకు హెచ్జీ ఫీసెట్ నుంచి మనకు ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. మనకు ఇక్కడ కనిపించే లైను 11 kV ఇన్పుట్ లైను స్ట్రెయిన్ ఇన్సులేటర్ దగ్గర మనము ఇక్కడ ఫిక్స్ చేసాం దాన్ని. తర్వాత వచ్చేసి ఈ స్ట్రెయిన్ ఇన్సులేటర్స్ నుంచి ఎలాగా ఏబీ స్విచ్కి వెళ్ళింది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్ట్రెయిన్ ఇన్సులేటర్ నుంచి త్రూ జంపర్స్ మనము ఏబీ స్విచ్కి సప్లై ఇచ్చాం. ఇప్పుడు చూద్దాం ఎయిర్ బ్రేక్ స్విచ్ని ఎలా ఆపరేట్ చేస్తాం. మనము ఏబీ స్విచ్ రాడ్ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. దీని ద్వారా మనము ఓపెనింగు లేదా క్లోజింగు మనము చేయొచ్చు. ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు, లేదా లైన్ క్లియరెన్స్ అప్పుడు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మనము ఓపెన్ చేస్తాము, తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిర్ బ్రేక్ స్విచ్ని 2 ఛానల్స్ యూజ్ చేసి ఫిక్స్ చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 kV లైన్ ఎక్కడొచ్చింది, ఏబీ స్విచ్కి మొట్టమొదటగా సప్లై ఇచ్చారు. ఇప్పుడు ఏబీ స్విచ్ నుంచి సప్లై దేనికి వచ్చిందో చూద్దాం. ఇక్కడ కనిపించేది మీకు సెకండ్ పార్ట్లో కనిపించేది. ఇప్పుడు కొద్దిగా మనం దీన్ని జూమ్ చేసి చూద్దాము. మనకు ఇక్కడ కనిపించేది ఏంటంటే లైట్నింగ్ అరెస్టర్ అని చెప్పి చెప్తాం మనం. లైట్నింగ్ అరెస్టర్ ఎప్పుడైనా లైట్నింగ్ వచ్చినప్పుడు అది ఎర్త్కు పంపిస్తుంది, అక్కడ వచ్చే కరెంట్ని ఎర్త్కు పంపిస్తుంది. ఇక్కడ పిన్ ఇన్సులేటర్స్ని సప్లై తీసుకోవడానికి పైన నుంచి వాడారు. లైట్నింగ్ అరెస్టర్ను 3ని కలిపి మీకు అక్కడ ఎర్తింగ్ ఇవ్వడం జరిగింది. చూద్దాం లైట్నింగ్ అరెస్టర్ని ఎలా ఎర్తింగ్ చేశారనేది. ఇక్కడ చూడండి ఒకసారి. ఆ లైట్నింగ్ అరెస్టర్ 3ని ఒక జిఐ స్ట్రిప్ ద్వారా కలిపి ఈ విధంగా మనం ఎర్తింగ్ ఇస్తాం. చూడండి ఎలా ఇచ్చారనేది. ఇదిగా చూడండి, ఈ విధంగా ఎర్తింగ్ ఇచ్చారు. ఇంకోసారి మనము అవతల వైపున అబ్జర్వ్ చేద్దాం. సో బోత్ సైడ్స్ లైట్నింగ్ అరెస్టర్స్ని ఎర్తింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ యువతల వైపు కూడా ఈ పోల్ దగ్గర కూడా మనకు ఎర్తింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు ఏబీ స్విచ్ చెప్పాము, లైట్నింగ్ అరెస్టర్ చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి హార్న్ గ్యాప్ స్విచ్. ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు, ఇది హార్న్ గ్యాప్ స్విచ్ అంటాము. ఇది ఎప్పుడైనా కానీ హై కరెంట్స్ పాస్ అయినప్పుడు ఇది మనకు ఫీసెట్ అనేది మనకు ట్రాన్స్ఫార్మర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో హార్న్ గ్యాప్ స్విచ్ని ఎక్కడ వాడారు, ఫస్ట్ 11 kV సప్లైని ఏబీ స్విచ్ తీసుకొని తర్వాత లైట్నింగ్ అరెస్టర్ తర్వాత మనము హెచ్జీ ఫీసెట్ని వాడాము. సో ఈ సీక్వెన్స్ని ఒకసారి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలా. దీని నుంచి మనకు దేనికి సప్లై పోతుందో ఇప్పుడు చూద్దాం. దీని నుంచి సప్లై డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ 11 kV సైడ్కి పోతుంది. ఇక్కడ కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి లైట్నింగ్ అరెస్టర్స్, ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ కూడా లైట్నింగ్ అరెస్టర్ 3ని కలిపి మనం ఎర్తింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా సప్లై అనేది 11 kV నుంచి ట్రాన్స్ఫార్మర్కి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూసాం. మనకు ట్రాన్స్ఫార్మర్కి వచ్చే ఇన్పుట్ సప్లై ఇన్ని స్టెప్స్ నుంచి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఏబీ స్విచ్ నుంచి, తర్వాత వచ్చేసి లైట్నింగ్ అరెస్టర్స్ నుంచి, అక్కడ మనకు పిన్ ఇన్సులేటర్స్ తీసుకొని అక్కడ నుంచి
హెచ్జీ సెట్కి వస్తుంది. హెచ్జీ సెట్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి మనము ఇన్పుట్ సప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు స్టెప్ బై స్టెప్ అన్నీ చూశారు కదా. మెటీరియల్స్ ఏమేమి అవసరమవుతాయి, ఒక ఏబీ స్విచ్ అవసరమవుతాయి, 3 వచ్చేసి స్ట్రైన్ టైప్ ఇన్సులేటర్స్, ఒక హెచ్జీ సెట్, ఇక్కడ ఒక 3 పిన్ ఇన్సులేటర్స్, తర్వాత ఒక లైట్నింగ్ అరెస్టరు, ఇవన్నీ మెటీరియల్స్ ఇక్కడ అవసరమవుతాయి. వీటన్నిటిని కనెక్ట్ చేయడానికి మనము 2 పోల్స్ మధ్యలో ఛానల్స్ యూజ్ చేసాము. ఈ ఛానల్ డైమెన్షన్స్ అనేటివి ఎక్విప్మెంట్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెచ్జీ సెట్ కింద మనకు ఒక ఛానల్ కనిపిస్తుంది. ఈ ఛానల్ ఎందుకు ప్రొవైడ్ చేశారంటే, ఒకవేళ ప్లింత్ మౌంటెడ్ కాకోకుండా దీన్ని పోల్ మౌంటెడ్గా కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అది ప్లింత్ పైన పెడితే ప్లింత్ మౌంటెడ్, ఈ ఛానల్స్ మీద కనిపిస్తున్న ఛానల్స్ మీద ప్లేస్ చేస్తే అది దాన్ని మనము ప్లింత్ మౌంటెడ్ అనకుండా ఛానల్ మౌంటెడ్ అంటాం. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఎలా అరేంజ్ చేశారో చూసాం. తర్వాత ఎర్తింగ్ ఎలా ఇచ్చారు వీటికి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక ఎర్తింగ్ పైపు, దీనికి జిఏ స్ట్రిప్ ద్వారా ఎర్తింగ్ ఇవ్వడం జరిగింది. ఇది రెండవది, ఇక్కడ కూడా జిఏ స్ట్రిప్పే వాడారు. మరి జిఏ స్ట్రిప్ అయినా వాడచ్చు, లేకపోతే జిఏ వైర్ అయినా వాడచ్చు. మనకు ఇక్కడ వాడిన పైపు సిఐ పైప్ అంటారు, అది క్యాస్ట్ ఐరన్ పైప్ అని. ఇక్కడ కనిపించలేదు ఎర్తింగ్, ఇది గడ్డిలో ఉంది, ఇది మూడవది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఇక్కడ అవతల పోల్ దగ్గరలో చేశారు, 4వది. 5th వన్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ పక్కలో ఉంది ఇంకోటి, ఇది 5th వన్. సో టోటల్ 5 ఎర్తింగ్స్ చేశారు. ఇక్కడ వాడిన 5 ఎర్తింగ్స్లో 2 ఎర్తింగ్స్ వచ్చేసి లైట్నింగ్, 2 ఎర్తింగ్ వచ్చేసి లైట్నింగ్ అరెస్టర్కి వాడారు. ఒక ఎర్తింగ్ వచ్చేసి టోటల్ ఛానల్స్ అన్నిటినీ, నాన్ కండక్టింగ్ మెటాలిక్ పార్ట్స్ కాబట్టి ఖచ్చితంగా ఎర్త్ చేయాలి కాబట్టి వాటన్నింటినీ కలిపి ఒకదానికి ఎర్త్ చేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్ని ఎర్త్ చేశారు, ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ బాడీని ఎర్త్ చేశారు. టోటల్ 5 చేశారు ఇక్కడ. ఇప్పుడు ఒకసారి ఈ డబల్ పోల్ స్ట్రక్చర్లో మెటల్ పార్ట్స్ని తర్వాత లైట్నింగ్ అరెస్టర్ని ఎలా చేశారు చూస్తాం. జూమ్ చేసాం. ఇక్కడ మనము జూమ్ చేస్తే అక్కడ మనకు పైన ఏబీ స్విచ్ దగ్గర కనిపిస్తుంది చూడండి, ఒక జిఐ స్ట్రిప్, అది ఈ విధంగా కిందికి ఇచ్చారు. కిందికి ఇస్తే దీన్ని ఎత్తి ఇక్కడ 2 జిఐ స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి వచ్చేసి మెటల్ పార్ట్స్కి, ఇంకోటి వచ్చేసి లైట్నింగ్ అరెస్టర్, రెండు ఎర్తింగ్లు సపరేట్గా ఇచ్చారు. సో మెటల్ పార్ట్స్ అన్నిటికీ ఒక ఎర్తింగు, డబల్ పోల్ స్ట్రక్చర్ బోత్ సైడ్స్ లైట్నింగ్ అరెస్టర్కి ఎర్తింగ్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ 5 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇలాగా వీటిని ప్రొటెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇవి ఓల్డ్ కాబట్టి మనకి ఇక్కడ చుట్టూ అన్ని చెట్లు కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్ అండ్ ట్రాన్స్ఫార్మర్ బాడీ కూడా ఎర్తింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మనం చూపించిన ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ డబల్ పోల్ స్ట్రక్చర్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ అనేది ఇక్కడ కేబుల్స్ లేవు కాబట్టి మనము అనదర్ ట్రాన్స్ఫార్మర్ ఇంకోటి తీసుకొని అక్కడ కేబుల్స్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఎలాగుందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ట్రాన్స్ఫార్మర్ ఎల్టీ సైడ్ ఎలాగుందో తీసుకుందాం. ఇప్పుడు ఎల్టీ సైడ్ ఈ విధంగా 3 ఫేసెస్ న్యూట్రల్ని కేబుల్ ద్వారా, ఈ విధంగా కేబుల్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి ఇస్తారు. డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో నుంచి మనము ఫీడర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అవుట్పుట్ కేబుల్ కూడా ఈ విధంగా తీసుకెళ్ళి ఇక్కడ పైన ఎల్టీ లైన్కి ఎలా కలిపారు చూడండి, ఈ విధంగా ఎల్టీ లైన్కి కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం హెచ్టీ సైడ్ చూసాము, ఎల్టీ సైడ్ చూసాము, ఎలా కనెక్షన్స్ ఉంటాయి, ఏ మెట్లు వాడుతున్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ వాడాడు కదా, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లోపల ఏ విధంగా కనెక్షన్స్ ఉంటాయి అనేది, లోపల వైపు ఎలాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. లోపల వైపు కనెక్షన్స్ చూద్దాం. ఇదే డిస్ట్రిబ్యూషన్ లోపల ఏ విధంగా ఉంది అనేది మనకు కనిపిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లోపల ఇన్పుట్ ఎలాగ తీసుకుంటాము, అవుట్పుట్ ఎలాగ తీసుకుంటాము అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లోపల ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే లోపల వైపున జూమ్ చేద్దాం. ఇప్పుడు మనము జూమ్ చేస్తే లోపల వైపున మనకి ఇక్కడ ఫీడర్ అవుట్పుట్స్కి మనం ఇక్కడ ఉండే ఇన్సులేటింగ్ మెటీరియల్స్ వాడతాము. ఇవి 300 amps కనిపిస్తుంది కదా మనకు, ఇవి 300 amps. ఇక్కడున్న
ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది స్విచ్చెస్. ఇది బస్ బార్ 1 2 3 ఇవి బస్ బార్లు. దీనికి మనము ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ సప్లైని ఇచ్చి ఇక్కడ బోత్ సైడ్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ బోత్ సైడ్స్ మనకి ఏవైతే ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి మనం ఈ హోల్స్ ద్వారా అవుట్పుట్ని తీసుకుంటాం. సో మనకు ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ నుంచి ఇన్పుట్కేమో ఒక సప్లై, అవుట్పుట్కేమో 2 సప్లైస్. కాబట్టి ఇది పవర్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి మనము డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా హోల్స్ అనేటివి మనకు బోత్ సైడ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మరు ఇన్పుట్ సప్లై ఎలాగిచ్చారు, దానికి హోల్స్ ఎలాగుంటాయో మనం ఒకసారి చూద్దాం. దానికి ఇన్పుట్ సప్లై మిడిల్లో ఈ విధంగా హోల్స్ ఉంటాయన్నమాట. ఈ హోల్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్ 3 ఫేస్ న్యూట్రల్ తీసుకుంటాం. ఇది అవుట్పుట్, ఇదొక అవుట్పుట్, ఇంకొక అవుట్పుట్ వచ్చి ఇదొక అవుట్పుట్ అనమాట. ఈ విధంగా మనము అవుట్పుట్స్ని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అనేది మనము పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ బాక్స్ని కూడా ఎర్తింగ్ చేస్తాము. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఆ బోల్ట్ అండ్ నట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ GI వైర్ని అక్కడ కనెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్తో పాటు దాన్ని కూడా ఎర్తింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి LT లైన్కి వెళ్ళే ఆ కేబుల్ ఏదైతే ఉందో అది ఎలాగుందో ఇప్పుడు మనం స్టోర్లో చూద్దాం. LT లైన్కి ఇచ్చే దగ్గర వాడతాం దీన్ని. దీని సైజ్ వచ్చేసి 120 స్క్వేర్ mm ఉంటుంది. దీన్ని అక్కడ వాడతాం మనం. సో ఇది మనకు 7 మీటర్స్ వరకు మనము ఎస్టిమేషన్ వేసేటప్పుడు 7 మీటర్స్ లెంత్ తీసుకుంటాం. డబల్ పోల్ స్ట్రక్చర్ దగ్గర ట్రాన్స్ఫర్ ఎరెక్షన్ దగ్గర తీసుకునేటప్పుడు. కాబట్టి దీని ఈ కండక్టరు ఎలాగుందో చూడండి ఒకసారి. ఇది 120 స్క్వేర్ mm వాడతాము. దీనికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది. మనకు ఇక్కడ కనిపిస్తున్న కండక్టర్ వచ్చేసి ACSR కండక్టర్, అల్యూమినియం కండక్టర్, స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అని మనం చెప్తాం. దీన్ని 11 kV లైన్స్కి, తర్వాత 11 kV నుంచి ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ వరకు వచ్చే కండక్టర్ అంతా ఇదే. దీన్ని మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇది కండక్టర్ ఎన్ని లీడ్స్ ఉంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ కండక్టర్ని మనం ఇప్పుడు LT లైన్స్ కూడా యూటిలైజ్ చేస్తున్నాము. సేమ్ కండక్టర్నే వాడుతున్నారు ఇప్పుడు మన ప్రజెంట్ ఫీల్డ్లో అయితే. ఇప్పుడు చూద్దాం మనము. ఇక్కడ చూస్తే మీరు ఇది నీకు ఎన్ని లీడ్స్ ఉన్నాయి కంప్లీట్గా 1 2 3 4 5 6 లీడ్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. మనం ఈరోజు ఫీల్డ్లోకి వెళ్ళాం కదా. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చేసి 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఇది. దీన్ని ప్లింత్ పైన ఇప్పుడు పెట్టాం కాబట్టి దీన్ని ప్లింత్ మౌంటెడ్ అన్నాము. ఈ ప్లింత్ హైటు మామూలుగా 5 feet కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మరు ఎవరికి అందకూడదు కాబట్టి దాన్ని 5 feet కన్స్ట్రక్ట్ చేసి ప్లేస్ చేస్తాం.